హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ ఫర్ ద అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే కనుక డిస్కస్ చేస్తామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. So the 2024 Nobel Prize in Economics was awarded to 3 individuals for their contributions to understanding the formation of institutions and their impact on prosperity. Identify who among the following is not one of the recipients. So Darren Acemoglu, Esther Duflo, Simon Johnson, and as well as James A. Robinson. So these are the important options. Friends, Nobel Prizes అనేటువంటి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అయితే కనుక అడుగుతున్నారు మనకి. సో నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ మనకి లైక్ ఇట్ వాస్ గివెన్ టు 3 మెంబర్స్కి అయితే కనుక ఇవ్వడం జరిగింది ఫర్ ద 2024 ప్రైజ్. సో ఇట్ వాస్ అవార్డెడ్ టు 3 పీపుల్. ఎవరెవరండి ఆ 3 పీపుల్ మనకి? సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డారాన్ ఎస్ మోగ్లు. సో డారాన్ ఎస్ మోగ్లు ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి సైమన్ జాన్సన్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ జేమ్స్ ఏ రాబిన్సన్. ఈ ముగ్గురికి కూడా మనకి ఏంటంటే కనుక నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అయితే కనుక కన్ఫర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీళ్ళ ముగ్గురు కూడా దీస్ 3 పీపుల్ ఆర్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళ యొక్క ఈ యొక్క ఎవరు ఎందుకు ఇచ్చారు ఈ ప్రైజ్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక, సో వై సమ్ నేషన్స్ ఆర్ రిచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ నేషన్స్ ఆర్ పూర్ అనేటువంటి థీమ్ మీద వీళ్ళు ఏంటి అని అంటే కనుక గ్రౌండ్ బ్రేకింగ్ కంట్రిబ్యూషన్స్ అయితే చేశారు. అందుకని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఎకనామిక్స్, మనకి నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి అదర్ ఇంపార్టెంట్ కూడా మనకైతే కనుక ఇష్యూ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి. మనము ఫిజియాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్ ఒక్కసారే మనకి నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటిది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫిజియాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్ 2 పీపుల్కి ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చేసి విక్టర్ Ambros is the first important person, and the second person వచ్చేసి గ్యారీ రౌకిన్. సో గ్యారీ రౌకిన్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. వీళ్ళు కూడా మనకి దే పీపుల్ బిలాంగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ సంథింగ్ కాల్డ్ మైక్రో ఆర్ఎన్ఏ అంటారు. డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ. సో జస్ట్ ఎవరికి ఇచ్చారు, ఏంటి ఆబ్జెక్టివ్, సింగిల్ లైన్, ఏ థీమ్, ఏ వర్క్కి వాళ్ళకి రికగ్నైజ్ చేసి మనకి ఇచ్చారు అనేటువంటిది మనం ఏంటంటే తెలుసుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ ఫిజియాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఇస్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ మనకి ఇద్దరికి ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హాప్ఫీల్డ్. సో దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ జాన్ హాప్ఫీల్డ్ అంటారు. జాన్ జే హాప్ఫీల్డ్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ మనకి సెకండ్ పర్సన్ జియోఫ్రే హింటన్, హింటన్. వీళ్ళకి ఏంటంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ANN, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. లైక్ యూజింగ్ ద స్టాటిస్టికల్ ఫిజిక్స్, in the development of ANN, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అని అర్థం ANN అంటే కనుక. ఎస్, కమింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ కెమిస్ట్రీ గురించి మనం చూసినట్లయితే కనుక, సో కెమిస్ట్రీకి మనకి వచ్చేసి మనకి ముగ్గురికి ఇచ్చారండి కెమిస్ట్రీ కూడా మనకి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. డేవిడ్ బాకర్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. డేవిడ్ బాకర్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి డేమ్స్ హస్సాబీస్. సో దట్ ఈస్ డెమీస్ హస్సాబీస్ ఇస్ ద సెకండ్ వన్ మనకి, డెమీస్ హస్సాబీస్. అండ్ ద థర్డ్ వన్ మనకి సో జాన్ జంపర్. ఎస్, జాన్ ఎం జంపర్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కన్ఫర్డ్ విత్ దట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్, ఫిజియాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్, నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ద 2 అదర్ థింగ్స్ విచ్ ఇస్ లిటరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ మనకి. సో ద నెక్స్ట్ వన్ ఈస్ లిటరేచర్కి మనకి ఇచ్చినటువంటి ప్రైజ్ వచ్చేసి మనకి ఇట్ వాజ్ కన్ఫర్డ్ టు ద హ్యాన్ కాంగ్. సో సౌత్ కొరియా నుంచి హ్యాన్ కాంగ్ ఫ్రమ్ ద సౌత్ కొరియన్ ఆథర్కి మనకి కన్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు దట్ ఆఫ్ ద పీస్. సో పీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ వాజ్ గివెన్ టు ద నిహాన్ హిదన్ క్యో.
సో ఇట్ వాజ్ ఏ జాపనీస్ ఆర్గనైజేషన్ మనకి. సో ఫర్ దేర్ గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్స్ సో టువర్డ్స్ ద వరల్డ్ ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ గురించి అయితే కనుక వర్క్ చేశారు. సో ఇట్ వాజ్ అన్ ఆర్గనైజేషన్, జాపనీస్ ఆర్గనైజేషన్కి పీస్ అవార్డు మనకి ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద క్వశ్చన్, ద 2024 నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ వీళ్ళలో ఎవరు కాదని అడుగుతున్నారు. సో ద డారాన్ ఎక్మోగ్లు, సైమన్ జాన్సన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే జేమ్స్ రాబిన్సన్, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. Esther Duflo is the answer because he is not the recipient of the Nobel Prize in Economics. Clear? Let's move on to the next question. NPCI, International Payments Limited, recently partnered with which country's Ministry of Digital Transformation to develop a real-time payment platform similar to the India's UPI? మన యూపీఐ లాగానే మనకి ఏంటంటే ఈ పలానా కంట్రీ యొక్క మినిస్ట్రీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తోటి అయితే కనుక మనకి ఇదే ఎంఓయు పార్ట్నర్షిప్ అయితే కనుక చేసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో అండి. త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో వాళ్ళతోటి మన యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఈ NIPL అనేటువంటిది ఇట్ ఈస్ ద సబ్సిడరీ ఆఫ్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్. సో వీళ్ళు మనకి ఏంటంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో తోటి పార్ట్నర్షిప్ అయితే అయ్యారు. ఏ విధంగా మన కంట్రీలో యూపీఐ ఉందో అదేవిధంగా సిమిలర్లీ వాళ్ళ కంట్రీలో కూడా ద సిమిలర్ యూపీఐ మెకానిజంని అయితే ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి మనకైతే పార్ట్నర్షిప్ అయితే అవ్వడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ యొక్క NPCI అనేటువంటి బాడీ ఇది మనకి 2000 ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2008, 2008లో మనకి ఏంటి అని అంటే ఎస్టాబ్లిష్ అయింది ఈ బాడీ వచ్చేసి. అండ్ దెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA వాళ్ళు కలిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ NPCI యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్రలో అయితే ఉన్నాయండి. ముంబై అయితే హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క NIPL, ద NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్సిడరీస్ ఆఫ్ ద NPCI. ఎస్, ద ఆన్సర్ వచ్చేసి ఇక్కడ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో వాళ్ళతోటి మనకైతే కనుక MOU పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ అడ్మినిస్టర్స్ ద అటల్ పెన్షన్ యోజన, a flagship social security scheme which is aimed at providing a guaranteed pension to the unorganized sector? Insurance Regulatory and Development Authority, Reserve Bank of India, Pension Fund Regulatory and Development Authority, Employee Provident Fund Organization. So Atal Pension Yojana అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అండి మనకి. ఇట్ ఈస్ ఏ సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. సో అటల్ పెన్షన్ యోజన సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని మనకి? ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2015లో మనకైతే కనుక ఈ స్కీమ్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. ఎందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది, ద టోటల్ గ్రాస్ ఎన్రోల్మెంట్స్ రీసెంట్లీ క్రాస్డ్ 7 crore అండి. The total gross enrollments crossed around 7 crore అయితే కనుక మనకి రీసెంట్గా క్రాస్ అయింది. సో దట్ వాజ్ ద రీజన్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. అండ్ దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారని అడుగుతారు. ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్ ద PFRDA అనేటువంటి బాడీ మనకి. PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అని అర్థం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ యొక్క బాడీ మనకి దీన్ని మనకి ఏంటంటే ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనేటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ని మనకి ఏంటంటే కనుక ఇది అడ్మినిస్టర్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 60 years, అంటే 60 years 60 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత మనకి ఏంటంటే సో దట్ పీపుల్ విల్ రిసీవ్ ద గ్యారంటీడ్ పెన్షన్ ఆఫ్ అబౌట్ మనకి 1000 rupees నుంచి 5000 rupees వరకు సో మనకి ఇవ్వబడడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ ద 60. సో 60 ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 మనకి ఏంటంటే కనుక గ్యారంటీడ్ పెన్షన్ అయితే కనుక ఇస్తారు మనకి. నౌ విచ్ ఆర్గనైజేషన్ అడ్మినిస్టర్స్ అటల్ పెన్షన్ యోజన అంటే కనుక IRDAI, RBI, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఎస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. What is the name of the initiative proposed by the Reserve Bank of India to create a data repository for bridging the gaps in climate related data? So climate related data గురించి మనకి ఏంటంటే కనుక
ఉన్నటువంటి గ్యాప్స్ని అడ్రస్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ రిపాజిటరీని అయితే కనుక మనకి క్రియేట్ చేశారండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటా రిపాజిటరీని అయితే కనుక మనకి క్రియేట్ చేశారు. వేర్ ఈవెన్ సో ద ఇండియా స్పెసిఫిక్ డేటా సెట్స్ విల్ ఆల్సో బీ అవైలబుల్. అండ్ క్లైమేట్ రిస్క్ డేటా రిపాజిటరీ, దాని పేరు ఏంటని అడుగుతున్నారనమాట. క్లైమేట్ రిస్క్ డేటా రిపాజిటరీ, రిజర్వ్ బ్యాంక్ క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆర్బీఐ క్లైమేట్ డేటా ఫ్రేమ్వర్క్, సస్టైనబుల్ ఫైనాన్స్ డేటా ప్లాట్ఫారం. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్ ద ఆన్సర్. సో టు బ్రిడ్జ్ ద గ్యాప్ టు క్రియేట్ ఏ డేటా రిపాజిటరీ మనకి ఏంటంటే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం అయితే జరిగింది. సో దీనిని ఏం అడుగుతారు? రిజర్వ్ బ్యాంక్ క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్ ద ఆన్సర్. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, the very important ఇది మనకి the Be Ready framework which is designed to assess the businesses and as well as investment climate worldwide was launched by which organization? UNDP, World Economic Forum, International Monetary Fund and as well as the World Bank. దీన్ని మనకి ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. Be Ready framework అని చెప్పి మనకి తీసుకుని రావడం జరిగింది. Be Ready framework. Be Ready framework అంటే మనకి బిజినెస్ రెడీ ఫ్రేమ్వర్క్ అని అర్థం. మనకి బిజినెస్ రెడీ ఫ్రేమ్వర్క్, ఓకే, బిజినెస్ రెడీ ఫ్రేమ్వర్క్ అని అర్థము. ఇట్ ఈస్ లైక్ మనకి ఏంటంటే దీన్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తీసుకుని వచ్చారండి. సో ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ దీన్ని మనకి ఏంటంటే ఇట్ రీప్లేస్డ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదైతే కనుక ఉండేది, దాన్ని మనకి రీప్లేస్ చేస్తూ ఈ యొక్క బీ రెడీ అనేటువంటి ఫ్రేమ్వర్క్ని మనకి తీసుకుని రావడం జరిగింది. బిజినెస్ రెడీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి. దీంట్లో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండెక్స్ మెయిన్ ఫోకస్ వచ్చేసి మొత్తం 3 పిల్లర్స్ మీద ఫోకస్ అయితే ఉంటుంది. లైక్ ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఈజ్ ద ఫస్ట్ దిస్ థింగ్ అండి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఫ్రేమ్వర్క్ దీంట్లో వచ్చేసి మనకి కాంపోనెంట్ వచ్చేసి పబ్లిక్ సర్వీసెస్ అనేటువంటి పిల్లర్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ మనకి ఆపరేషనల్ ఎఫిషియన్సీ. అంటే వీటిల్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనాలిసిస్ని మనం అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాం. బిజినెస్ రెడీ, బీ రెడీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటే ఆ పలానా కంట్రీలో సో ఎంతవరకు మనం బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే కనుక హౌ ఈజీ ఇట్ ఈస్ అని 3 పిల్లర్స్ మీద మనకి ఏంటంటే కనుక ఫోకస్ చేస్తూ రిలీజ్ చేసేటువంటి ఇండెక్స్ పేరే బీ రెడీ ఫ్రేమ్వర్క్ అని. దాన్ని బీ రెడీ స్టాండ్స్ ఫర్ బిజినెస్ రెడీ ఫ్రేమ్వర్క్. దీన్ని మనకి వరల్డ్ బ్యాంక్ అయితే కనుక తీసుకుని వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ బీ రెడీ ఫ్రేమ్వర్క్, వరల్డ్ బ్యాంక్ మనకి అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేస్తుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి రిపోర్ట్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ రీసెంట్గా మనకైతే కనుక రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ ఇది కూడా మనకి వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ రిపోర్ట్ మనకి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ మనకి. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్ట్. గ్లోబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్ట్. Global Financial Development Report is another important one. And the fifth important report, Poverty and the Shared Prosperity అంటారు ఇంకొక రిపోర్ట్ పేరు. Poverty and Shared Prosperity. Shared Prosperity Report. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఇవన్నీ కూడా మనకి ఎవరు పబ్లిష్ చేస్తారో వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసేటువంటి రిపోర్ట్స్. వరల్డ్ బ్యాంక్ మనకి వీ హ్యావ్ ఏ పేరెంట్ గ్రూప్ కాల్డ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ అని ఉంటుంది. వరల్డ్ బ్యాంక్లో మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐబిఆర్డి అంటారండి. ఐబిఆర్డి స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో దెన్ వీ హ్యావ్ ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. దెన్ వీ హ్యావ్ మిగా, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్వెస్టర్ స్టేట్ సెటిల్మెంట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం.
ఓకే, ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ మనకి ఏజెన్సీస్ తీసుకుంటే వీటిల్లో మనకి ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫస్ట్ 4 అండి, బట్ నాట్ టు ద లాస్ట్ వన్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్, ఆ పాయింట్ మీకు చాలా క్లియర్గా తెలియాలి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం అని అర్థం. ఏంటి ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం అనేటువంటి బాడీ మనకి? సో దిస్ బాడీ ఈజ్ ఆల్ అబౌట్ మనకి లైక్ వెన్ ఎవర్ దెర్ ఎనీ డిస్ప్యూట్ ఇన్ అవర్ కంట్రీ, సో దెన్ అలాంటప్పుడు మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ఇన్వెస్టర్స్ దే కెన్ డ్రాగ్ అవర్ స్టేట్ ఇంటూ దిస్ పర్టికులర్ బాడీ. సో దీన్ని అయితే మనం అయితే అలౌ చేయము, మనం ఏంటంటే కనుక ఇందులో మనం మెంబర్ అయితే కాదు. క్లియర్? అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా? సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్. సో ఓవరాల్గా మనకి ద బీ రెడీ ఫ్రేమ్వర్క్ విచ్ ఇస్ డిజైన్డ్ టు అసెస్ ద బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ వరల్డ్ వైడ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అంటే ద ఆన్సర్ ఈస్ డి, వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆన్సర్. మనకి వరల్డ్ బ్యాంక్ అయితే కనుక తీసుకుని వచ్చింది ఈ రిపోర్ట్ని మనకి. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Abhyuday Jindal, the managing director of Jindal Stainless Limited, has recently been appointed as a new president of which organization adugutunnaru? CII, Confederation of Indian Industry, Associated Chambers of Commerce and as well as Industry of India, Indian Chamber of Commerce, Federation of Indian Chambers of Commerce and as well as the Industry. So దీనికి మనకి it was actually ICC, Indian Chamber of Commerce అనేటువంటి బాడీ ఉంది మనకి, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే, ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే ఇట్స్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్ యూ కెన్ సే అసోసియేషన్, ట్రేడ్ అసోసియేషన్. ఎస్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కోల్కతాలో అయితే ఉన్నాయి. సో దీనికి ప్రెసిడెంట్గా మనకి ఏంటంటే కనుక అభ్యుదయ్ జిండాల్ని మనకి రీసెంట్గా అపాయింట్ చేశారు. సో ద ఆన్సర్ ఈస్ ఐసీసీ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What is the India's rank in the Global Innovation Index 2024 among the 133 global economies? So index అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మనకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఈ విధంగా మనకి ఇండెక్స్లు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో మనం ఇండియా యొక్క ర్యాంక్ తీసుకుంటే కనుక 39th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాము. సో ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి మనకి 39th పొజిషన్ అమాంగ్ ద 133 ఎకానమీస్. సో అరౌండ్ గ్లోబల్ ఎకానమీస్ మనం 133 ఉంటే వాటిల్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 39th. బట్ అలా కాకుండా లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కనుక ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 40th అండి. సో ఓకే, 23rd పొజిషన్ మనం తీసుకుంటే 2023 ర్యాంక్. సో 2023 ర్యాంక్ మనం తీసుకుంటే కనుక ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 40th ర్యాంక్ అయితే కనుక మనం అయితే సెక్యూర్ చేసుకున్నాము. ఎవరు పబ్లిష్ చేస్తారు అని నన్ను అడుగుతూ ఉంటారు. WIPO అనేటువంటి బాడీ పబ్లిష్ చేస్తుంది. వాట్ డస్ WIPO స్టాండ్స్ ఫర్? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఎస్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO మనకైతే కనుక పబ్లిష్ చేస్తుంది. అండ్ WIPO గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఓల్డెస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మనకి. సో ఎప్పుడు క్రియేట్ అయింది అని అంటే WIPO అనేటువంటి బాడీ మనకి వే బ్యాక్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1967లో మనకైతే కనుక క్రియేట్ అయ్యింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి WIPOది జెనీవా, స్విట్జర్లాండ్లో అయితే కనుక ఉంది. దట్ వాజ్ ద అనదర్ పాయింట్ మనకు తెలియాల్సింది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎవ్రీ ఇయర్ మనము వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఆర్ సంథింగ్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అయితే మనం సెలబ్రేట్ చేస్తాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ 26th April. లైక్ వేర్ 26th Aprilని మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారండి టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి we have many intellectual properties like geographical indication, trademarks, ఇవన్నీ కూడా అనమాట మనకి. అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో మనకి అరౌండ్ 193 మెంబర్ స్టేట్స్ అయితే కనుక ఉన్నారు మనకి. 193 member states are there in the W, and India joined the
సో WIPO in the year 1975. ఇండియా మెంబరేనా అంటే ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ అండ్ ఇట్ జాయిన్డ్ ఇన్ ద ఇయర్ 1975లో మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అయితే దీంట్లో మెంబర్ అయితే ఉంది. సో ఒక్కసారి ఆన్సర్ చూస్తే దీనికి సంబంధించి వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అమాంగ్ ద 133 గ్లోబల్ ఎకానమీస్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి 39th పొజిషన్ అండి. ఎస్, ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 39th పొజిషన్లో ఉందన్నమాట మనకి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, విచ్ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ ద ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద గ్లోబ్ నెట్వర్క్ following its election to the 15-member steering committee? So ఏ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ చేంజ్. ఈ యొక్క మనకి గ్లోబ్ నెట్వర్క్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. వీ కాల్ ఇట్ యాజ్ గ్లోబ్ నెట్వర్క్. సో వాట్ ఈస్ దిస్ గ్లోబ్ నెట్వర్క్? గ్లోబ్ నెట్వర్క్ అంటే మనకి సో ద గ్లోబల్ ఆపరేషనల్ నెట్వర్క్ ఆఫ్ యాంటీ కరప్షన్ బాడీ అండి. ఇది మనకి లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అని అర్థం. సో ఇట్ ఈస్ బేసికల్లీ గ్లోబల్ ఆపరేషనల్ నెట్వర్క్ ఆఫ్ యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. ఎస్. సో అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలంటే ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద G20 అనమాట. అయితే మనకి G20 గ్రూప్ ఆఫ్ నేషన్స్ మనకైతే కనుక ఈ యొక్క గ్లోబ్ నెట్వర్క్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేశారు. హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రివెంట్ ద ఆర్ టు కాంబాట్ ద కరప్షన్ రిలేటెడ్ థింగ్స్ అండి. సో ఫార్మల్లీ మనకి ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2021లో మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు సైడ్ లైన్లో చెప్తాను. ఏంటంటే 2023కి సంబంధించినటువంటి G20 సమిట్ మనకి న్యూఢిల్లీలో జరిగిందండి. ఇట్ రిజల్టెడ్ ఇన్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నాం. ఇన్ ద సిమిలర్ వే 2024 మొన్న మనకి ఏంటంటే కనుక G20కి సంబంధించినటువంటి సమిట్ ఎక్కడ జరిగింది? మనకి బ్రెజిల్లో అయితే కనుక జరిగింది. ఇట్ రిజల్టెడ్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ రియో డిక్లరేషన్, దాన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది, రియో డిక్లరేషన్. ఎస్. సో కమింగ్ బ్యాక్ అగైన్ మనకి ఈ గ్లోబ్ నెట్వర్క్ అనేటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2021లో. ఎవరి ఇనిషియేటివ్ ఇది? G20 వాళ్ళ యొక్క ఇనిషియేటివ్. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సో ఇట్స్ ఏ నెట్వర్క్ ఆఫ్ యాంటీ కరప్షన్. అరౌండ్ ఎంతమంది మెంబర్ కంట్రీస్ అంటే అరౌండ్ 121 మెంబర్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెట్వర్క్ అండి. ఎస్, ఫ్రమ్ అవర్ కంట్రీ ఇండియా మెంబరా కదా? ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెట్వర్క్. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెట్వర్క్. అండ్ మన కంట్రీ నుంచి ఎవరెవరు ఉన్నారు? సో దట్ ఈస్ CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అండ్ యాజ్ వెల్ యాజ్ ED, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. సో దీస్ ఆర్ ద two important bodies which are part of this network. And which ministry is the central authority? MHA, Ministry of Home Affairs, acts as the central authority here. Yes. Now coming to the question, which ministry is responsible for coordinating the India's involvement in the globe network? And answer is Ministry of Home Affairs andi. Ministry of Home Affairs is the answer. Clear? Let's move on to the next question. Which global financial institution recently released the Poverty, Prosperity and Planet Report 2024, Pathways Out of the Poly Crisis, highlighting that 129 million citizens in India live in extreme poverty. సో ఈ యొక్క పోవర్టీ, ప్రాస్పెరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి దీన్ని కూడా మనకి ఎవరు రిలీజ్ చేశారు అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్. సో ఎప్పుడైనా మనకి వరల్డ్ బ్యాంక్స్ ఈ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేయబడడం జరిగింది, పోవర్టీ, ప్రాస్పెరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 అని. వేర్ ఇట్ హైలైటెడ్ దట్ అరౌండ్ extreme poverty, 129 million citizens in India are living in that of the extreme poverty అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక హైలైట్ చేస్తుంది. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు know about.